హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. అందరికీ హ్యాపీ సండే. సండే రాగానే మనం మటనో చికెనో వండుకుంటూ ఉంటాం. కానీ ఈ మటన్ చికెన్ తిని తిని బోర్ కొడుతుంది. సో అందుకని నేను వెరైటీగా వట్టి చేపల కూర అయితే వండుతున్నా. సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. సో చూసేద్దామా వీడియో. నేనైతే ఇట్లా చిన్న చిన్న ఎండు చేపలు తీసుకున్నా. చూడండి, పెద్దవి కూడా దొరుకుతాయి ఎండు చేపలు. మన ఇష్టం, మనకి ఏవి నచ్చితే అవి వండుకోవచ్చు. రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. కొందరేమో ఎండు చేపల తలలు ఉంటాయి కదా, అవి తీసేయరు, డైరెక్ట్ అట్లనే కర్రీ చేసుకుంటారు. నేనైతే తలలు తీసేస్తున్నా, ఎందుకంటే ఈ తలలు ఉంటే కర్రీ అనేది చేదొస్తుంది. తలలు తోకలు తీసేసి వండుకుంటే బాగుంటది కర్రీ టేస్టీగా. ఎండు చేపలు తలలు వేరు చేసేసినాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ముకుడు తీసుకొని అందులో ఎండు చేపలు తీసుకొని మంచిగా వేయించుకుందాము. ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. స్మెల్ అయితే ఎక్కడికో పోతుంది, మస్తు స్మెల్ వస్తాయి ఇవి. మనం ఇంట్లో అట్టి చేపల కూర వండుకుంటాము, ఇంటి చుట్టుపక్కలకైతే కంపల్సరీ తెలుస్తుంది, అట్లుంటది అన్నట్టు స్మెల్. కొన్ని వాటర్ వేడి చేసుకుందాము. వాటర్ వేడైన తర్వాత వేయించిన ఎండు చేపలు ఉన్నాయి కదా, ఈ వేడి నీళ్ళలో వేసుకొని మంచిగా గడుక్కోవాలి. ఎందుకంటే ఈ చేపల్ని చాలా రోజులు ఎండకు ఎండబెడతారు అన్నట్టు, దుమ్ము మట్టి అన్ని ఉంటాయి. సో మంచిగా గడుక్కోవాలి, లేదంటే కర్రీ మొత్తం ఇసుకిసుకొస్తుంది. వేడి నీళ్ళ నుండి తీసి మళ్ళీ చల్లటి నీళ్ళలో వేసి మంచిగా గడుకోవాలి. కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటది, కానీ కర్రీ వండుకుంటేనైతే మస్తు టేస్ట్ ఉంటుంది. చూసిరా కడిగినాక ఎంత నీట్ గా కనబడుతున్నాయో. ఒక ముక్కుడు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి నీట్ గా వేసుకున్న ఎండు చేపల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఎండు చేపలు మంచిగా టేస్ట్ వస్తాయి అనమాట. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. ఎండు చేపలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక 4 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఉల్లిపాయలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, అల్లం కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా. అల్లం దూరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా, టమాటాలు తొందరగా మగ్గడానికి. టమాటాలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నా. కర్రీ పుల్లగా ఉంటది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. ధనియా పౌడర్ అన్ని మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెడదాము. టమాటాలు మంచిగా ఉడికినాయి, ఆయిల్ కూడా మీద తేలుతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతాను నాకైతే. తింటే కూడా మస్తు ఉంటది కర్రీ. కాసేపు ఉడకనిద్దాము. వావ్, గుమగుమలు ఆడుతుంది, నిజంగా మంచి స్మెల్ వస్తుంది కర్రీ. యాక్చువల్ గా అయిపోయింది కర్రీ, చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుందో. ఇలా తినొచ్చు, లేదు మేము ఇంకా చింతపులుసు యాడ్ చేసుకుంటాము అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంతకు ముందు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు రసం అయితే ఇందులో వేస్తున్నా. ఇప్పుడు కర్రీ అంతా మంచిగా మిక్స్ చేసుకుని కాసేపు మూత పెట్టుకొని తీసుకుందాం. చూసిండ్రు కదా, కర్రీ అంతా కూడా మంచిగా ఉడికింది. పుల్ల పుల్లగా చాలా బాగుంటది కర్రీ. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటది. ఈ కర్రీని ఇలాగే సూపిగా కూడా ఉంచుకోవచ్చు. దీన్నే ఎండు చేపల ఈగురు అని కూడా అంటారు. బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉంచుకోవచ్చు, మన ఇష్టం. చూసిర్రా, వేడి వేడిగా అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం కాగానే ఇక కర్రీ వేసుకొని మంచిగా ఒక పట్టు పడతా. కొత్తిమీర కూడా వేస్తానా. కర్రీ అయితే మంచిగా దగ్గర పడ్డది. రైట్, మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడి అన్నం వేసుకొని తిన్నారంటే మళ్ళా కావాలంటారు, అంత బాగుంటది పుల్ల పుల్లగా. రాగుర్రి కర్రీ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. కర్రీ అయితే మస్తు టేస్ట్ ఉంది. దిష్టి పెట్టకుర్రి, మీరు కూడా వేసుకొని తినుర్రి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రి.